హాయ్ నమస్తే, వెల్కమ్ టు హరి ఛానల్. ఈరోజు మన వీడియోలో గుంటూరు డిస్టిక్ తెనాలి మండలం బుర్రిపాలెం అనేసరికి మీ అందరికీ ఒక బల్బెలిగా ఉంటుందండి. మన గట్టమ్మనేని హీరో కృష్ణ గారు హౌస్ అయితే నేను ఈరోజు ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. హీరో కృష్ణ గారి ఇల్లు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆయన చిన్నతనం నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఊర్లో ఎలా ఉండేవారు, ఊరికి ఆయన చేసిన సేవలేంటి, ఆయన కట్టించిన కాలేజీలు ఏంటి, ఆయన కట్టించిన గ్రంథాలయాలు ఏంటి, ఈ ఊళ్ళో ఆయన చేసిన ఘనతల గురించి, అలాగే మహేష్ బాబు గారు బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుండి ఆ గ్రామాన్ని ఎలా బాగు చేశారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా పర్టికులర్గా చూపిస్తానండి. అంతే కదండి, మామూలుగా బుర్రిపాలెం అంటే చాలామంది ఊరంతా ఎలా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారండి. మరి నేనైతే బుర్రిపాలెం గ్రామాలంతా కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ గ్రామం అయితే మీరు ఇప్పుడే చూసేసి వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ ఉంటాను. మొత్తం గ్రామం అంతా చూసిన తర్వాత మనం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. హీరో కృష్ణ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కదండి. ఆయన చాలామంది సినిమాల్లోనే హీరోయిజం చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన నిజంగా ఈ ఊరికి ఒక రియల్ హీరో అని చెప్పాలి. ఆయన చేసిన మంచి గురించి ఈ ఊర్లో ఆయన చెప్తుంటే అసలు మాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయి. ఎలాంటి మంచి పనులు చేశారు అన్నీ కూడా ఈ వీడియోలో చాలా పర్టికులర్గా చూపిస్తున్నాను. ఆయన ఆషామాషి కాదండి, 340 సినిమాల్లో డైరెక్ట్గా యాక్టింగ్ చేశారు. 16 సినిమాలకి నిర్మాతగా, డైరెక్టర్గా కూడా వ్యవహరించారండి. ఆయనకి 1 కాదు 2 కాదు చాలా అవార్డులు వచ్చినాయి ఆయనకి. ఆయన 1943 మే 31న బుర్రిపాలెం అనే గ్రామంలో పుట్టడం జరిగింది. ఆయన చేసిన సేవలో ఎన్నో సేవలు అయినాయి. మొత్తం ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో పొందుపరిచి ప్రతి విషయాన్ని కూడా కృష్ణ గారి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయొద్దండి, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఈరోజు మనం సూపర్ స్టార్ కృష్ణగా పేరు సంపాదించుకున్నటువంటి కృష్ణ గారు అసలు పేరు గట్టమ్మనేని శివరామకృష్ణమూర్తి అండి. అసలు కృష్ణ గారు సినిమాల్లోకి రావడానికి గల రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. కృష్ణ గారు బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలనేసి చాలా ఆశపడ్డారు. అలాగే ఆయన ఆశకి తగ్గట్టుగానే సినిమా ఫీల్డ్లోకి వచ్చి పెద్ద పేరు సంపాదించారు. మనకి బుర్రిపాలెంలో కృష్ణ గారు చేసిన అభివృద్ధి ఏంటి, కృష్ణ గారు చేసిన మంచి పనులన్నీ మనం చూసాము. పెద్దలు చెప్పడం కూడా మనం విన్నాము. మనం డైరెక్ట్గా అయితే మనం చూద్దామండి. అది ఏంటంటే ఇదిగోండి, కృష్ణ గారు కట్టించిన బస్ సెంటర్ ఇది. ఇదిగోండి బస్ సెంటర్ అంటే ఇదిగోండి క్రీస్తుశేషులు గట్టమ్మనేని వెంకటేశ్వరరావు గారు వారి మనవడు. క్రీస్తుశేషులు గట్టమ్మనేని సాయి తేజ గారి జ్ఞాపకార్థం బుర్రిపాలెం. ఇదిగోండి మొత్తం అంతా కూడా కృష్ణ గారు కట్టించినటువంటి బస్ షెల్టర్ అండి. మనకు ఫొటోస్ అన్ని కూడా లైన్ గా చూడొచ్చండి. చూడండి ఎలా ఉన్నాయో ఫొటోస్ కట్టండి. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. వీడిని వాడిని 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 మొత్తాన్ని దత్తత తీసుకున్నా. చూసారు కదండి, శ్రీమంతుడు సినిమాలో ఉన్న మూవీ క్లిప్పింగ్ నాకు చాలా ఇష్టమైన క్లిప్పింగ్ అది. ఎందుకంటే బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుండి ఆ గ్రామంలో మంచి చెడ్డ చూస్తూ సిమెంట్ రోడ్లు వేస్తూ మంచి మంచి కాలేజీ కానీ, లేదంటే స్కూల్స్ కానీ, లేదంటే గ్రంథాలయం కానీ, ఇలాంటివి ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తున్న మన మహేష్ బాబు గారు వాళ్ళ సతీమణి గారికి మనం చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే బుర్రిపాలెం అనే గ్రామాన్ని వాళ్ళ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. వాళ్ళ మంచితనం అలాంటిది. మన కృష్ణ గారి ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక జంక్షన్ ఉందండి. ఆ జంక్షన్ దగ్గర అయితే చూస్తే ఒకేసారి మా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే కృష్ణ గారి స్టాట్యూ పెట్టారు అక్కడ. కృష్ణ గారిది అగ్నిపర్వతంలో ఇలాగా స్టిక్ ఇలా పట్టుకుంటారు కదండి కృష్ణ గారు. ఆ స్టిల్ అయితే అదిరిపోయింది.
ఆ స్టిల్ మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో. అగ్ని జమదగ్ని ఎవరిక్కడి సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది? ఎవరిక్కడ నా తల కొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? మాట్లాడరై. తిరిగితనమా? నోరు పెగలటం లేదా? గుండె చాలటం లేదా? కృష్ణ గారు స్టాట్యూ దగ్గరికి వెళ్దామండి. నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ గారు స్టాట్యూ దగ్గరికి వెళ్ళి ఆయన బొమ్మలు దగ్గరగా చూసి అదృష్టం నాకు దక్కినందుకు నేనైతే చాలా గౌరవపడ్డాను. చాలా అదృష్టం నాకు. అగ్ని పర్పస్ వెళ్ళేది నాకు బాగా తెలియదు కృష్ణ గారు అగ్గిరిపోయిందండి బొమ్మ అయితేనే. ఇక్కడ స్టాట్యూ మన కొంతమంది పెద్దలు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడడానికి అయితే మనం ట్రై చేద్దామండి. వీడియో చూస్తున్నామండి. కృష్ణ గారికి 2500 అభిమాన సంఘాలు ఉండేవండి. ఒక సినిమా శతదినోత్సవ వేడుకలకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాస్కి 30,000 మంది 400 బస్సులలో వెళ్ళారంటే అతిశయోక్తి కాదండి. ప్రజెంట్ మనం కృష్ణ గారు హౌస్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనకు కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ కృష్ణ గారిదే. అంతే కదండి, మొత్తం ఇక్కడ నుండి వెనకాలకు తీసుకున్నట్లయితే కనుక వెనకాల బ్యాంకు కూడా ఉందండి. అయితే కృష్ణ గారు హౌసే అది. కాకపోతే ఏంటంటే ఖాళీగా ఉంటుందని చెప్పేసి బ్యాంక్ ఇచ్చేశారు. అయితే మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో లోపల మొత్తం ఆయన ఫోటోలు, మొత్తం ఆయన ఇక్కడ ఉండేటప్పుడు ఆయన ఉంటాయి కదా, ఆయన జ్ఞాపకాలు ఉంటాయి కదా, జ్ఞాపకాలన్నీ కూడా నేను మీకు వీడియోలు చూపిస్తానండి. మనమైతే ఇంటి లోపలికి వెళ్దాం. మనం ఇదిగో ఇంటి దగ్గర ఉన్నారండి. మీ పేరేం పేరండి? వెంకటేశ్వర గారు ఉన్నారండి. వెంకటేశ్వర గారు మనల్ని అయితే లోపల తీసుకెళ్ళి లోపల చూపిస్తారన్నారు కాబట్టి మనం ఆయన కూడా అడిగి మిగతా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. మన వీడియోని మహేష్ బాబు గారి అభిమానులు అలాగే కృష్ణ గారి అభిమానులు కనుక చూస్తే కామెంట్ రూపంలోకి వచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం వెళ్ళబోయే డూప్లెక్స్ బిల్డింగ్కి ముందు ఫస్ట్లో ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండేదండి, అది పడగొట్టేసి డూప్లెక్స్ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి. ఈ లోపల చాలా బాగుంటుంది. కృష్ణ గారి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు చిన్నప్పుడు ఇక్కడ తిరిగిన ప్లేసెస్, ఇక్కడ ఆడుకున్న ఆటలో వీటి గురించి, అసలు మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇదిగోండి కృష్ణ గారి హౌస్ లోపలికి వెళ్ళి ఉంటుందండి. కృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఫొటోస్ అయితే అన్ని కూడాను మనకి ఈ గ్యాలరీలో చూడొచ్చండి. మొత్తం ఫొటోస్ అన్ని కూడాను చూడండి ఎలా ఉన్నాయి ఫొటోస్ అన్ని. 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులో, 3వ సినిమాగా గూడసారి 116 పరిశ్రమలో నిలదొక్కునేందుకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైసీలకు సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాదులో నెలకొల్పారు. దర్శకుడిగా 16 సినిమాలు తీశారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను తెలుగు తెరకు పరిచయం చేసి చాలా విజయాలు అందుకున్నారు. ఆ విజయాలని కూడా ఇప్పుడు చూద్దామండి. ఇది 1964లోనండి ఫోటో. ఇది కృష్ణ గారు చిన్న వయసులో సినిమా ఫీల్డ్లోకి రాకముందు చూడండి ఎంత యంగా ఉన్నారో. మహేష్ బాబు గారు కూడా అలాగే ఉండేవారు. సూపర్. అసలు డేరింగ్ అండ్ డాషింగ్కి పెట్టిన పేరు హీరో కృష్ణ గారు అంటే. హాల్ అయితే చూసాము, ఫొటోస్ అయితే చూసాం కదా, మరి లోపల ఎలా ఉంటుందో అనేసి చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. లోపల కృష్ణగిరి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపల అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఇదే ప్లేస్లో చిన్న డాబా ఉండేది, ఆ డాబా తీసేసి రీసెంట్గా అంటే చాలా కాలం అవుతుంది ఇది కూడా కట్టి. దూకుడు సినిమా టైంలో మహేష్ బాబు మొత్తం రమేష్ బాబు ఉన్నప్పుడు కూడా కట్టిన బిల్డింగ్ అనేది. లోపలికి అయితే చూద్దామంటే లోపల చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి లోపల ఉందో. ఇది కూడా లోపలైతే అదిరిపోయింది కదా హౌస్ అయితేనే. డూప్లెక్స్ బిల్డింగ్ అని మొత్తం చూడండి. మొత్తం అంతా కూడా చూసిన తర్వాత ఈ మెట్లపై నుంచి పైకి వెళ్దాం. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా గూడసారి 116, తొలి కౌబాయ్ సినిమాగా మోసగాళ్ళకి మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమాగా సింహాసనం,
అలాగే డిటిఎస్ సౌండ్ కూడా మానవుడు దానవుడు సినిమాతోటి సాంకేతిక రూపంగా తెలుగు సినీ పరిశ్రమకు చాలా విజయాలు చేకూర్చి తెలుగు సినీ పరిశ్రమను మార్చేశారండి. మనమున్న ఈ డూప్లెక్స్ బిల్డింగ్ అవుట్ సైడ్ అయితే మనం ఇప్పుడు లుక్ ఇచ్చి చూద్దామండి ఎలా ఉంటుందో. పైన డ్రోన్ విజువల్స్ ఎలా ఉంటాయో చూద్దామని పైనుంచి తీయడం జరిగింది. కింద అయితే మనం మాట్లాడుతున్నాము. అయితే మనకు కనిపిస్తున్న సరౌండింగ్ అంతా కూడా కృష్ణా గారికి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా. ఆ రోజుల్లో కృష్ణా గారు 12 కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలో, ఈనాడు, అగ్ని పర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976, 1985 మధ్య కాలంలో కృష్ణా గారి కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 1964 నుంచి 1995 వరకు కూడా కృష్ణా గారు సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్ట్లుగా కష్టపడి పనిచేశారండి. చాలా అత్యున్నత స్థాయికి ఎదిగారు. సార్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరండి? కృష్ణ గారు తండ్రి గారు, కృష్ణ గారు తండ్రి గారండి. కృష్ణ గారు అమ్మగారు, వాళ్ళ అమ్మగారండి. వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ తమ్ముడు గారండి. ఆయన ఇంకో తమ్ముడు గారు. అక్కడ నుంచి ఆయనండి. ప్రజెంట్ ఇప్పుడు కృష్ణ గారు తమ్ముడు గారు ఉన్నారు కదా, ఆదిశాస్త్రిరావు గారు ఎవరండి దీంట్లోను? సరిగా ఫోటోని బట్టి మరి సరే ఈయన ఆయన కానీ ఈయన కానీ ఆయన గారు ఆయన ఉంటారు. హనుమంతరావు గారు చనిపోయారండి. ఆయన చచ్చిపోయారు. ఇవాళ కృష్ణ గారు ఫ్యామిలీ ఫొటోస్ అండి అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లోది. కరెక్ట్గా కృష్ణ గారు సంవత్సరానికి 18 నుంచి 20 సినిమాలు చేసే టైంలో ఉన్నది. చూడండి ఎంత యంగ్గా ఉన్నారో. ఇదిగోండి, ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తే ఎలా ఉన్నదో, కృష్ణ గారిని అప్పుడు చూస్తే సేమ్ అదే లుక్ అండి. చూడండి ఎంత బాగున్నారో తల్లిదండ్రులతోటి. ఇవాళ కృష్ణ గారు వాళ్ళ తండ్రి గారు రాఘవయ్య గారండి, వాళ్ళ తల్లి గారు నాగరత్నం గారండి. మొత్తం 2 ఫొటోస్ అండి ఇక్కడ. ప్రజెంట్ అయితే ఈ హౌస్ డూప్లెక్స్ బిల్డింగ్లో మొత్తం 3 ఫ్లోర్స్ అండి. ఇవన్నీ కూడా ఈ 3 ఫ్లోర్స్ కూడా పైకి ఎక్కడం కోసం లిఫ్ట్ కూడా ఉందండి. అయితేనే ప్రజెంట్ అయితే లిఫ్ట్ పైన లాక్ చేశారంటే మనం మెట్ల పై నుంచి వెళ్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. అది తిరిగిపోయింది అసలు హౌస్ అయితే మామూలుగా లేదు. హౌస్ అయితే ఇప్పుడు లైట్ లేదు. దీంట్లో లైట్ పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉంది లోపలే చూద్దామండి. లోపల సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కిన అద్భుతమైన గౌరవాల గురించి, అలాగే ఆయనకి లభించిన అవార్డుల గురించి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. కృష్ణ గారికి ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008, పద్మభూషణ్ పురస్కారం 2009 లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ గారు 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్నల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి 2వ పెళ్లి చేసుకున్నారు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి మన్ననలు పొంది ఎంతో పెద్ద సూపర్ స్టార్గా ఎదిగారు. ఇంకా మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం సీల్స్ ఉన్నాయండి. మొత్తం మహేష్ బాబు గారి సీల్స్, ఇది భరత్ అనే నేను సీల్డ్, దూకుడు కూడా కొన్ని ఉండాలి ఇక్కడ. అది మధ్యన కొన్ని తీసాను. మొత్తం సీల్స్ అనేసి ఉండాలన్నా. అవి మహేష్ బాబు గారికి నంది అవార్డు వచ్చినప్పుడు ఫొటోస్ ఉండే అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడం కోసం మొత్తం అన్నీ కూడా చాలా మంచిగా వస్తారు. ఎవరు ఇచ్చినా సరే ఇక్కడికి కృష్ణ గారు అంటేనే ఒక మంచితనం ఆయనలో ఎక్కువ, అందరికంటే ఎక్కువ మంచితనం ఉందన్నమాట. అందుకే మొత్తం ఊర్లో ఎవరైనా సరే కృష్ణ గారి గురించి అంత గొప్పగా మాట్లాడేది. ఇది బాగా అనేది
ఈ హౌస్ ఎవరిదండి? ఈ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఎవరైనా అడిగితే ఇది కూడా కృష్ణ గారు అని చెప్పారు. అయితే నేను హౌస్ అనుకున్నాను, నేను హౌస్ కదండి. మామూలు కట్టిన తర్వాత స్కూల్ కింద ఉపయోగించారండి దీన్ని. ఎంత మంచి మనసు కాకపోతే మనం కట్టుకున్న ఇల్లు కూడా స్కూల్ కింద మార్చేశారంటే మామూలు విషయం కదండి. అది మాటలో చెప్పలేని అవసరం. అది కొంచెం చూసుకొని మొత్తం ఎన్ని క్లాస్ రూమ్స్ అని బోర్డులోనే చూడండి. తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అనే బిరుదుని తండ్రి దగ్గర నుంచి సాంప్రదాయంగా తీసుకోండి ఆ బిరుదుని తన భుజస్కంధాల మీద మోస్తూ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిస్తున్న మన మహేష్ బాబు గారు బురిపాలెం అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకోండి. బురిపాలెం అనే గ్రామానికి ఎటువంటి కష్టం లేకోకుండా అన్ని పనులు చేస్తూ హాస్పిటల్లో అలాగే స్కూల్స్ లైబ్రరీలు అన్నీ కట్టిస్తూ ఇక్కడ మంచి చెట్లు చూస్తున్న నమ్రత శిరోద్కర్ గారికి అలాగే మహేష్ బాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాము. కృష్ణ గారు పోయిన తర్వాత 2 సార్లు అయితే బురిపాలెం రావడం జరిగిందంటండి. చూసారు కదండి, మొత్తం 3 ఫ్లోర్లు కూడా ఎక్కాం కదా పైకి. మనం మొత్తం 3 ఫ్లోర్లు కూడా చాలా బాగున్నాయి. పైన ఏమేమి అన్ని కూడా చూపించడం జరిగింది. మరి మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళిన తర్వాత కృష్ణ గారికి సంబంధించిన ఒక మ్యూజియం కూడా పెడతారండి పక్కనే. అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా ఆ కృష్ణ గారి అవసరం అది బ్యాంకుకి ఇచ్చేసారన్నారు కదా, అది కూడా చూపిస్తారండి. వీడియో చూస్తానండి, చాలా బాగుంటుంది వీడియో. అంత సూపర్ స్టార్గా ఎదిగినటువంటి మన కృష్ణ గారు కృష్ణ కార్డియాక్ అరెస్ట్తో గచ్చిబౌలిలోని కంటినెంటల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2022 నవంబర్ 15న ఆరోగ్యం విశ్వసించడంతో మరణించడం జరిగిందండి. ఇందిరాదేవి గారు అంటే కృష్ణ గారి మొదటి భార్య గారండి, ఇందిరాదేవి గారండి. చూడండి ఫోటో చూడండి ఎలా ఉన్నదో. కృష్ణ గారి ఫోటో అండి అది. ఇదిగోండి, ఇది కూడా కృష్ణ గారి ఫోటో. ఇదిగోండి రమేష్ బాబు గారు సినిమాల్లోకి వచ్చారు కదా కొత్తలో సామ్రాట్, ఆ టైంలో తీసిన ఫోటో అనుకుంటున్నది. చాలా బాగుంది ఫోటో అయితేనే. ఈయన ఎవరు? ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న ఎవరండి? హనుమంతరావు గారండి. ఓకేనండి. ఇదిగోండి మొత్తం ఇది ఒక ఆఫీస్ లెక్కండి. ఇది ఎవరు వచ్చినా సరే ఇక్కడ కూర్చుంటారా? ఇదిగోండి వెంకటేశ్వర గారు మనకి దగ్గరుండి మొత్తం హౌస్ అంతా చూపించారు. అగ్నిపర్వతం అవునండి. దేనికైనా సింగిల్ పాట పాడాలంటే అయిన తర్వాత అది స్టాట్యూ కూడా పెట్టారు కదా అక్కడ, తీసారు మొత్తం. దేనికైనా సినిమాలో నెంబర్ 1 అందగోడు అండి, మంచి అందగోడు. అవునండి, సినిమా పిల్లలు అంత అందగోడు. మన కృష్ణ గారికి ఇలా వెళ్ళిపోయింది నాంచారమ్మ తల్లి అండి. ఈ నాంచారమ్మ తల్లికి ఇక్కడే చాలా పూజలు చేసి ఇప్పుడు కూడా చాలా పవిత్రంగా ఉంచుతారు. ఇక్కడ కృష్ణ గారి ఇంటికి చేర్చి ఉంటుంది ఇది. ఇదిగోండి మన ఎలకమాలలో ఇదిగోండి ఎలకమాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అది కృష్ణ గారికి సంబంధించిన మ్యూజియం అండి. అది ఆ మ్యూజియంలో కృష్ణ గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయన సాధించిన విజయాలు, ఆయన సాధించిన ఘనతలు అన్నీ కూడా ఆ మ్యూజియంలో పెడతారండి మొత్తం అన్నీ కూడా. అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒకసారి మన వీడియో చేద్దామని వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత మన లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుంది అది కూడా చూద్దామండి. మన మహేష్ బాబు గారికి ఎంతో ఇష్టమైన వాళ్ళ తల్లి గారైనటువంటి ఇందిరాదేవి గారు ఇల్లు కూడా మన బుర్రింపాలెం దగ్గరలోనే 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇందిరాదేవి గారు ఇల్లు కూడా ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా కృష్ణ గారు కట్టిస్తున్న మ్యూజియంకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. అవి తొందరగా పూర్తవ్వాలని కోరుకుందాము. ఈ వీడియో నేను ఇక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే కనుక మన వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి వీడియోలతోటి మంచి మూవీ లొకేషన్ తోటి మంచి హోమ్ టూర్లతోటి మంచిగా వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు మీరు అందరూ కూడా చూడాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.